హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రీసెంట్గా శ్రీరామనవమి ఇలాంటి పండుగలన్నీ అయిపోయాయి కదా. రీసెంట్గా వచ్చినటువంటి పండుగలు శ్రీరామనవమికి బాగా మంచిగా పానకంలో బెల్లం పానకము, వడపప్పు, చలిమిడి అన్నీ తినేసి మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. ఇప్పట్లో దగ్గరలో అయితే ఏ పండుగలు లేవు అనుకుంటున్నాను. ఇంకా క్రికెట్ అభిమానులకు ఉంది కదా పండగ. నైట్ స్టార్ట్ అయిపోయింది ఐపీఎల్ 2026. ఐపీఎల్ 2026 అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది క్రికెట్ అభిమానులకి అయితే చాలా అంటే చాలా పెద్ద పండగ. దీనిలో వచ్చేసి ముఖ్యంగా బెంగళూరు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ నైట్ జరిగింది కదా. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఏమనుకున్నారంటే ప్రతి హైదరాబాద్ ఫ్యాన్, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే ఈసారి 300 రన్స్ లాస్ట్ మ్యాచ్లలో జరిగినటువంటి 287 స్కోరు, ఆ స్కోర్ని మేము బీట్ చేస్తామని చెప్పని వాళ్ళు ధీమాతో వాళ్ళు ఉన్నారు. కానీ ఫ్యాన్స్ కానీ అలా జరగలేదు. ఆ మ్యాచ్లో ఏం జరిగిందంటే ఫస్ట్ పవర్ ప్లేలో బౌలింగ్కి అయితే అనుకూలించింది. ఫస్ట్ ఓపెనర్కి వచ్చినటువంటి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. అభిషేక్ శర్మ 6తోనే స్టార్ట్ చేసినాడు. ఇంకా ఖాయం అయిపోయిన తర్వాత కాటరమ్మ కొడుకు స్టార్ట్ చేశాడని చెప్పిన అనుకుండే లోపలనే వెంటనే వికెట్ అభిషేక్ శర్మ. చాలా అంటే చాలా దారుణం ఇది. ఆ తర్వాత వచ్చే ట్రావిస్ హెడ్, అతని మధ్యలోనే వెంట జరిగినాడు. 7 స్కోరు అభిషేక్ శర్మ చేశాడు, 11 స్కోరు ట్రావిస్ హెడ్ చేశాడు, వెంటనే వికెట్. ఆ తర్వాత వచ్చే నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈయన ఏమన్నంటే ధోని టెక్నిక్ లేదంటాడు. ధోని పైన టెక్నిక్ లేదు అంటాడు. ఈయన టెక్నిక్తో ఒక్క స్కోర్ కొట్టినాడు. ఒక్క స్కోర్ కొట్టిన తర్వాత వెంటనే ఈయన ఫ్యామిలీ అని వెళ్ళిపోయింది. ఆ తర్వాత కెప్టెన్ చేతిలోకి బలమైన ఆయుధం అయితే ఉంది. కెప్టెన్ ఇషాన్ కిషన్ బలమైన ఆయుధం ఏంటంటే బ్యాటే. ఆ బ్యాట్తోనే అతనే మంచిగా అన్నాడు. 80 స్కోరు ప్లస్ చేసినాడు, 80 స్కోరు. ఆ తర్వాత వచ్చినటువంటి క్లాస్ను వీళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళ భాగస్వామ్యం దగ్గర 90 స్కోర్ దాకా చేసినారు. వీళ్ళిద్దరూ భాగస్వామ్యమే సగమల్ల 200+ స్కోరు దాటడం అయితే జరిగింది హైదరాబాద్కి. లేకపోతే కానీ 160కే కుప్పగోలిపోయే వాళ్ళు. ఆ తర్వాత క్లాస్ సిఫర్ట్ బౌలింగ్లో వెంటనే అవుట్ అయిపోయినాడు. సిఫర్ట్ బౌలింగ్లో అభినందన్ అనే వ్యక్తి చాలా క్యాచ్ అయితే పట్టేసినాడు, మంచి వండర్ఫుల్ క్యాచ్. నేనైతే ఆ క్యాచ్ని అయితే నాట్అవుట్ అయితే అనుకుంటున్నాను. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది అవుట్ ఆర్ నాట్ అవుట్ అనేసి మీరైతే కామెంట్ చేయండి. ఇకపోతే ఆ తర్వాత వచ్చిన వెంకిత్ వర్మ వచ్చేసి లాస్ట్లో క్లైమాక్స్ పవర్ఫుల్ హిట్టర్. ఈ యంగెస్ట్ ప్లేయరు పవర్ఫుల్ హిట్టింగ్ ఆడి జట్టుని 201 స్కోర్, 9 వికెట్ల నష్టానికి 201 స్కోర్ తేడా, 201 9 వికెట్లు కోల్పోయి ఆ స్కోర్ని అయితే సాధించింది. ఆ తర్వాత వచ్చిన బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లీ, ఆ తర్వాత సాల్ట్, వీళ్ళిద్దరూ మంచి భాగస్వామ్యం అందిస్తారనుకున్న లోపలనే మంచి వికెట్ అయితే పడిపోయింది. ఫిన్ సాల్ట్ 8 విన్ను తిరిగాడు. ఆ తర్వాత వచ్చిన దేవధర్ పడికల్, ఇతను లాస్ట్ ఐపీఎల్లో యంగెస్ట్ ప్లేయరు. లాస్ట్ ఐపీఎల్ ఏం జరిగినాయంటే పూర్తిగా విఫలం అయిపోయినాడు లాస్ట్ ఐపీఎల్లో. అయినా కానీ బెంగళూరు ఈసారి కొంచెం ధైర్యం చేసి పెట్టుకునింది. అప్పుడు తన బ్యాటింగ్ పవర్ అనేది చూపించినాడు నైట్ మ్యాచ్లో అయితే. ఇంకా 6లు 4ల మీద చాలా వెచ్చుకుపట్టినాడు. తక్కువ బాల్లోనే హాఫ్ సెంచరీ కొట్టినాడు ఈ దేవదల్ పడికల్ అనే వ్యక్తి. సూపర్ అంటే సూపర్ బ్యాటింగ్ అయితే అన్నాడు. ఆ తర్వాత 1 సైడ్ అయిపోయింది మ్యాచ్. అప్పటికే తక్కువ ఓవర్లోనే ఎక్కువ స్కోరు, రన్ రేట్ కూడా తగ్గిపోవడము, అద్దరిపోయింది బ్యాటింగ్ అయితే మాత్రం ఈ దేవదార్ పడికల్ అనే వ్యక్తి. ఆ తర్వాత ఆ వికెట్ కోల్పోయిన తర్వాత ఆ తర్వాత రాజేంద్ర పట్టిదార్ కెప్టెన్ వచ్చి అతను కూడా 12 బాళ్ళకు దగ్గర 31 33 ఏదో కొట్టినాడు. కొట్టి హైలైట్గా అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్లో టీమ్ డేవిడ్. అంతలోపల విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి అయిపోయింది. చాలా సింపుల్గా 15.4 ఓవర్లలోనే చేజింగ్ అయిపోయింది. ఇంకా మిగిలిపోయినాయి బంతులు. ఇంకా దగ్గర 26 బాళ్ళు అయితే మిగిలిపోయినాయి. 26 బాళ్ళు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అయితే ఛేదించేశారు. మంచి అయితే బోని కొట్టింది విత్ బెటర్
నెక్స్ట్ టైం మ్యాచ్ ఎస్ఆర్హెచ్. అందులో అభిషేక్ శర్మ ఎంత ఫామ్లో ఉంటే అంత మంచిది. అభిషేక్ శర్మ కావచ్చు, ట్రావిస్ హెడ్ కావచ్చు. కాకపోతే ఇక్కడ ఏం కనపడుతుందంటే రెండు టీములకి బౌలింగ్ విఫలమైతే మంచిగా క్లారిటీ కనపడింది. రెండు టీములకి బౌలింగ్ అస్సలు లేనే లేదు. అసలు ఒక్క డఫీ తప్ప మళ్ళీ మిగతా టీములు భారీ స్కోర్ ఇచ్చినారు మిగతా బౌలర్లు అయితే. ఇది మాత్రం పక్కా ఈ రెండు టీములకి అస్సలు బౌలింగే లేదు. ముఖ్యంగా హైదరాబాద్తో పోల్చుకుంటే బెంగళూరు కానీ కొంచెం రకంగా ఉంది, కానీ ఈ హైదరాబాద్కి అయితే అస్సలు బౌలింగే లేదు. అసలు వేస్ట్. కమిన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వాళ్ళు కూడా కమిన్స్ వస్తే ఏమన్నా మార్పులు వస్తాయేమో వెయిట్ చేయాలి. ఆ తర్వాత మ్యాచ్లు ఎలా మారుతాయో తెలియదు, కానీ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే బెట్టింగ్ ప్రతి ఒక్కరూ బెట్టింగ్ మా ఐపీఎల్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి బెట్టింగ్ అంటే ప్రాణాల మీదకి వస్తుంది. బెట్టింగ్ అంటే ఇంట్లో అమ్మ నాన్నలకు కూడా తిండి పెట్టలేనంత పరిస్థితులు అయిపోతారు. మనకు ఒక 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు ఏం లేదు. అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వల్లే ఈ బెట్టింగ్ మాఫియాలో పాల్గొనేది. 3,000 4,000 ఎకరాలు ఉన్నా కానీ వాళ్ళు కూడా పాల్గొంటారు. అసలు ఆ బెట్టింగ్ మాఫియా అసలు అడుగు కూడా పెట్టరు. అసలు అలాంటి వాళ్ళు కొన్ని కన్నులు బాగా మంచిగా పెట్టుకొని బెట్టింగ్ మాఫియాలోకి దిగద్దండి. బెట్టింగ్ మాఫియాలో దిగితే ప్రాణాలే పోతున్నాయి. ఇది మాత్రం పక్కా అందరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. బెట్టింగ్ మాఫియాను కొంచెము రద్దు చేయండి, ఇది మాత్రం కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.